దువా స్వీకరించడానికి కావలసినటువంటి షరతులు ఏమిటి? ఏ పని చేస్తే అల్లా దువా స్వీకరిస్తాడు, ఏ పని చేస్తే అల్లా మన దువాని రద్దు చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరూ కూడా నేను దువా చేస్తూనే ఉన్నానండి, అల్లా నా దువా స్వీకరించడం లేదు అని చెబుతూనే ఉంటారు, అంటూనే ఉంటారు, దువా చేస్తూనే ఉంటారు. దువా చేయడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి షరతు, మన దువా స్వీకరించాలి అంటే ఒక షరతు, తిరస్కరించాలి అంటే దానికి వ్యతిరేకం. ఏమిటది అంటే మనలో ఈమాన్ అనేది ఉండాలి, మనము మోమిన్ అయి ఉండాలి, తౌహీద్ మీద ఉండాలి. అల్లాహ్ తాలా తెలియజేస్తాడు, వ ఇజా సాలక ఇబాదీ అన్నీ ఫయిన్నీ కరీబ్ ఉజీబు దావత దాయి ఇజా దాని ఫల్యస్తజీబులి వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. ఓ ప్రవక్త, నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపుని వింటాను అని, మరియు దానికి సమాధానం కూడా తెలియజేస్తానని వారికి చెప్పు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ తాలా తెలియజేశాడు, ఎవరైతే నన్ను పిలుస్తారో నేను వారి ప్రతి మాటని వింటాను, సమాధానం కూడా తెలియజేస్తాను. కానీ షరత్ ఏమిటి? మనలో ఇఖ్లాస్ అనేది ఉండాలి, మనము తౌహీద్ మీద ఉండాలి, షిరిక్ చేసే వాళ్ళమై ఉండకూడదు. ఒకవేళ షిరిక్ చేసేవారమైతే మన దువా స్వీకరించడం వల్ల అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 40వ అధ్యాయం సూరా గాఫిర్ 50వ వాక్యంలో, వమా దుఆఉల్ కాఫిరీన ఇల్లా ఫీ జలాల్. అవిశ్వాసుల, ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారి విజ్ఞాపనలు నిరర్ధకం తప్ప ఇంకేమీ కాదు. ఎవరైతే మోమిన్ కాకుండా తౌహీద్ మీద లేరు అంటే ఎవరవుతారు? ముష్రికులు అవుతారు, అవునా? కాఫిర్లు అవుతారు. ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో, విశ్వాసులు కాకుండా వారు చేసే అన్ని విజ్ఞాపనలు కూడా పూర్తిగా వృధా, నిరర్ధకం. సుబ్హానల్లాహ్. దువా స్వీకరించాలి అంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి, అవిశ్వాసం అయి ఉండకూడదు, తౌహీద్ మీద నిలకడగా ఉండాలి. అలాగే మరొక వాక్యంలో కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 46వ అధ్యాయం 5వ వాక్యంలో, వమన్ అజిల్లు మిమ్మన్ యదు మిన్ దూనిల్లాహ్ మల్లా యస్తజీబు లహు ఇలా యౌమల్ కియామా వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్. వారు అల్లాహ్ను వదిలి ఎవరిని వేడుకుంటారు అంటే ప్రళయం వరకు తమ మొరని ఆమోదించలేని వారిని వారు మొరపెట్టుకుంటున్నారు. వీరు మొరపెట్టుకుంటున్న సంగతి కూడా వారికి తెలియదు. సుబ్హానల్లాహ్. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? మన సమాజంలో అనేక మంది ఇలాగే చేస్తుంటారు. కనీసము తమ మొరని వినలేని వారిని, మొరపెట్టుకుంటున్న సంగతి కూడా తెలియని వారిని మనం పిలుస్తూ ఉంటాము, వారిని ఆరాధిస్తూ ఉంటాము, వారిని మన వేడుకలు తెలియజేస్తుంటాము. ఒక్క నిమిషం ఇక్కడ మనం పరిశీలన చేశామనుకోండి, సమాజంలో ఎలా ఉంది? అందరూ నిజంగా సృష్టికర్తని అల్లాహ్ను పిలుస్తున్నారా? ఎవరైతే ముస్లిమేతరులు ఉన్నారో వారికి తౌహీద్ తెలీదు, అలాగే ఇఖ్లాస్ తెలీదు, మిగతా విషయాలు తెలీదు. ముస్లింలలో కూడా ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తుంటారు? బాబాల దగ్గరికి, దర్గాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏమన్నంటే ఏ బాబాకే తుఫైల్ మే, వారి యొక్క నామంలోని కొంతమంది, వారి ద్వారా అని మరికొంతమంది, ఇలాగా మీరు ఎన్ని రకాలుగా అయినా సరే చెప్పండి, ఇదంతా కూడా షిరిక్ కిందకే వస్తుంది. అల్లా మన మొర వినను అంటే కదా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అల్లా ఏమన్నాడు? వైజా సాలక ఇబాది అన్నీ ఫైన్నీ కరీబ్. మీరు నన్ను పిలవండి, నేను మీకు అత్యంత కరీబ్, సమీపంలో ఉన్నానని అల్లా అంటుంటే మనం అల్లాను వదిలేసి ఆ బాబా దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఈ బాబా దగ్గరికి వెళ్ళాము, ఆ దర్గా దగ్గరికి వెళ్ళాము, వారేదో మాకు సహాయం చేస్తారు అనే ఆలోచనలో ఉన్నారు. వారు ఏమైనా సహాయం చేయగలరంటే ఏమీ లేదు. కనీసము ఎవరైతే మొరపెట్టుకుంటున్నారో ఈ మొరపెట్టుకుంటున్న సంగతి కూడా వారికి తెలియదు. అలాంటి వారిని మొరపెట్టుకుంటున్నారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. మీరు అల్లాహ్తో పాటు ఎవరినైనా కలపండి. చాలామంది యా గౌస్ అంటూ ఉంటారు, లేకపోతే యా అలీ అంటుంటారు, మరికొంతమంది యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా కలుపుతూ ఉంటారు. ఎవరినైనా కలపండి, అల్లాహ్ను పిలిచేటప్పుడు అది పూర్తిగా షిరిక్ అయిపోతుంది. మనము పిలిచే పిలుపుకి అల్లాహ్ సమాధానం ఇవ్వడు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. ఇంకా మరొక విషయం కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఏమిటది? తీర్పు దినం రోజు ఎలా ఉంటుంది అంటే అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వ ఇజా హుషిరన్ నాసు కాను లహుం అదావ్ వ కాను బి ఇబాదతిహిం కాఫిరూన్. మానవులంతా సమీకరించబడినప్పుడు,
వీరు వారికి శత్రువులు అయిపోతారు. ఎవరైతే మరొకరిని పిలిచారో వారి ఇరువురు కూడా ఒకరికి ఒకరు శత్రువులైపోతారు. మరియు వాళ్ళు ఏదైతే పూజ పునస్కారాలు లేకపోతే ఆరాధన, దువా అంటే ఆరాధన కదా, కాబట్టి వాళ్ళు ఏదైతే పిలిచారో ఆ ఆరాధనని, పూజని, పురస్కారాన్ని అన్నిటిని కూడా తిరస్కరించేస్తారు. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము సమాజంలో? ఇప్పుడో 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం చనిపోయి మట్టిలో మట్టి అయిపోయారు. వారి చర్మాన్ని, వారి మాంసాన్ని ఎవరు తిన్నారు? క్రిమికీటకాలు, పురుగులు తినేశాయి. ఎముకలు కూడా మిగిలి ఉండవు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మన విన్నపాలన్నీ చెబుతున్నాం. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు ప్రయోజనం. ఒకవేళ మనలో ఎవరైనా తెలుసో తెలియకో వాళ్ళ ద్వారా ఏదైనా జరిగిద్ది అనే ఆలోచనలో ఉన్నారు అంటే ఇది పూర్తిగా షిర్క్ అయిపోతుంది. మన ఆరాధన అల్లా స్వీకరించడు, మన దువాలని అల్లా ఆమోదించడు. మీరు ఏ దువా అయినా చేయండి, అల్లా మీ దువాని స్వీకరించడు. ఇది మొట్టమొదటి విషయం.